హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ముందుగా మీరు క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ టిప్స్ పాటించండి. తప్పకుండా మీరు 1 మంత్లోనే చేంజెస్ చూస్తారు. అవునండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను చెప్పే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అస్సలు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దండి. మనం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందండి. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1 టాపిక్ ఇదే అండి. డోంట్ పర్చేస్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అండి. మనకు కావలసిన అందాన్ని నేచరే మనకి ఇస్తుంది. అవునండి, మనమే మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మన ఇంట్లోనే హోమ్ మేడ్ రెమెడీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను సింపుల్, ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ రెమెడీస్ కొన్ని చూపిస్తానండి. అవి మీరు ట్రై చేయండి. ముందుగా మన స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం చేస్తూ ఉండాలి అండి. స్కిన్ కేర్ రొటీన్ని ఏ రోజైతే మనం స్టాప్ చేయడం ఆఫ్ చేస్తామో మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకని డైలీ మన స్కిన్ కేర్ రొటీన్ను మార్నింగ్ అండ్ నైట్ డైలీ దీన్ని పాటిస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. మన అందాన్ని మనం రెట్టింపు చేసుకోవడానికి మెయిన్గా చేయాల్సింది స్కిన్ కేర్ రొటీన్. ఓకేనా అండి? అప్పుడే మీ స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్గా చేంజ్ అవుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ 1 ఈజ్ క్లెన్జింగ్. క్లెన్జింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్. ఇది మన ఫేస్ పైన ఉన్న డర్ట్, ఆయిల్ అండ్ ఇంప్యూరిటీస్ని తీసేస్తుందండి. మన పోర్స్ను కూడా ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్లెన్జింగ్ కోసం మనం ఇంట్లోనే క్లెన్జర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తున్నానండి. మెయిన్గా క్లెన్జింగ్ కోసం మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే హనీ అండ్ మిల్క్ అండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ హనీ, 1.5 స్పూన్ మిల్క్ తీసుకొని దాన్ని మిక్స్ చేయండి. దాన్ని మన ఫేస్కి జెంటిల్ అండ్ సర్క్యులర్ మోషన్లో ఒక 3 మినిట్స్ అప్లై చేయండి. దెన్ తర్వాత వామ్ వాటర్తో క్లియర్ వాష్ చేసుకోండి. ఈ క్లెన్జింగ్ మన ఫేస్ పైన ఉన్న డర్ట్, ఆయిల్, పిగ్మెంటేషన్ ప్రతిదీ తొలగిస్తుందండి. హనీ అనేది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ అండి. మిల్క్ ఫేస్ పైన ఉన్న పోర్స్ని టైట్ చేస్తుందండి. మరి మన స్కిన్ pHని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే అండి. నెంబర్ 2 స్టెప్. ఓకే అండి. నెంబర్ 2 ఈజ్ టోనింగ్ అనేది బ్యాలెన్సింగ్ ద స్కిన్ pH అండి. మన పోర్స్ని టైట్గా చేస్తుంది అండ్ రీఫ్రెష్ చేస్తుందండి మన ఫేస్ని. టోనింగ్ కోసం నేను చెప్పబోయే రెమెడీ చూడండి. 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ తీసుకోవాలండి. దీన్ని బాయిల్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో రోజ్ వాటర్ని యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేయాలి. దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. దాన్ని స్టోర్ చేసుకొని మనం డైలీ టోనర్గా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ టోనర్ అండి. ప్రతి ఒక్కరికి ఇంట్లో గ్రీన్ టీ ఉంటుంది, రోజ్ వాటర్ డైలీ యూజ్ చేస్తారు. గ్రీన్ టీ అండి, ఇది యాంటీ ఆక్సిడెంట్. రోజ్ వాటర్ మన స్కిన్ని స్మూత్ అండ్ హైడ్రేట్గా చేస్తుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మాయిశ్చరైజర్. నా స్కిన్ కేర్ రొటీన్లో నాకు చాలా ఇష్టమైన స్టెప్ అంటే మాయిశ్చరైజింగ్ అండి. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ మన ఫేస్ని హైడ్రేట్గా చేస్తుంది. అది మన స్కిన్లో ఉన్న డ్రైనెస్ను తీసేస్తుందండి. ఇప్పుడు మీకు ఇంట్లోనే మాయిశ్చరైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేయాలండి. దీన్ని జెంటల్గా మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఈ 3 స్టెప్స్ను మీరు మీ డైలీ రొటీన్లో తప్పకుండా పాటించండి. మీ స్కిన్లో ఏర్పడే క్లియర్ అండ్ గ్లోయింగ్ను మీరే చూసి ఆశ్చర్యపోతారండి. తప్పకుండా డైలీ దీన్ని పాటించండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.